హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో పూరీలోకి మంచి కాంబినేషన్ ఆలు కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసానో చూసేయండి. ఈ కర్రీ పూరీలోకే కాదు ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేయవచ్చు. ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసానో వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఫుల్ కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి, ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా మెత్తగా నలుపుకోవాలి. మరి పేస్ట్లా నలపకూడదండి, కొంచెం బరకగానే ముక్కలుగా నలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్మాష్ చేసుకున్న బంగాళదుంప ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను చిన్న బంగాళదుంపలు 4 వరకు తీసుకున్నాను, పెద్దదైతే మీరు 1 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఇప్పుడు ఒక చిన్న కప్పులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని ఈ శనగపిండిలోకి కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఈ శనగపిండి వాటర్ను కూడా ఉడుకుతున్న కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, చాలా తక్కువ వేసుకుని కర్రీ చిక్కబడే వరకు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఆలు కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.